ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్న గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడు మండలం పాపినేనిపల్లె గ్రామంలో వైసీపీ మాజీ ఎంపీపీ గొటికె రాజేశ్వరరెడ్డి మరో భూ దోపిడీ బట్టబయలైంది. బడుగు బలహీన వర్గాలకు చెందిన అసైన్డ్ భూములు ఆక్రమించి 22 ఎకరాల్లో నిర్మించిన గోటీకే ఫామ్ హౌస్ కు అర్ధవీడు రెవెన్యూ అధికారులు తాళం వేశారు. ఏ సర్వే నెంబర్లో ఎంత ఆక్రమించారో తెలియజేస్తూ గేటుకు బోర్డు పెట్టారు. అనుమతి లేకుండా ఆ భూముల్లోకి వెళ్లొద్దు అంటూ హెచ్చరిక జారీ చేశారు. అసైన్డ్ భూములను అక్రమంగా వెబ్ ల్యాండ్ అడంగల్లోకి ఎక్కించుకున్నారని అధికారులు ప్రాథమిక విచారణలో తేలింది. రాజేశ్వరరెడ్డి భూ దోపిడీపై అర్ధవీడు తహసీల్దార్ ప్రొసీడింగ్ ఇస్తూ జిల్లా కలెక్టర్కు నివేదిక అందించారు. రాజేశ్వరరెడ్డి భూ దోపిడీ బయటపడటం ఇది మొదటిసారి కాదు. పాపినేనిపల్లె, ఎర్రగుంట్ల రెవెన్యూ గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ అసైన్డ్ భూములు దోచుకున్నాడని, పేదలకు పట్టాల పంపిణీ పేరిట భూ రికార్డులను తారుమారు చేశాడని అతనిపై ఆరోపణలున్నాయి. అప్పట్లో పనిచేసిన రెవెన్యూ యంత్రాంగం రాజేశ్వరరెడ్డికి అనుకూలంగా ఉండటంతో ఆయన చెలరేగిపోయాడు. ప్రభుత్వ అసైన్డ్ భూములను పేదలకు పంచినట్లు రెవెన్యూ రికార్డులో చూపించి డీకే పట్టాలను తన వద్ద ఉంచుకొని ఇష్టారాజ్యంగా ఇతర జిల్లాల వ్యక్తులకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడని, ఆ డబ్బుతో ఖమ్మంలో స్థిరాస్తులు సంపాదించాడని చెబుతారు. ఇందులో మరో విశేషం ఏమిటంటే, డీకే పట్టా ఇచ్చినట్టు ఆ పేదలకు కూడా తెలియదు. కానీ వారితోనే ఖమ్మం రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు చేయించుకొని 10వ పరకో ఇచ్చి అసైన్డ్ భూములు దోచుకున్న రాజేశ్వరరెడ్డి పేదల కన్నును పేదల చేతితోనే పొడిచాడని, అతని ఫామ్ హౌస్ కు తాళం వేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రత్యేకంగా విచారణ కమిటీ వేసి ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అతనికి తగిన శిక్ష విధించాలని భూములు కోల్పోయిన పాపినేనిపల్లె పేద ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మీ ప్రాంతంలో గాని, మీ నియోజకవర్గంలో గాని ఏదైనా సమస్య గుర్తించి మీ నాయకుడికి చెప్పాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే అభినవ్ భారత్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ సమస్యను పోస్ట్ చేయండి. అది మీ నాయకుడి దృష్టికి మేం తీసుకెళ్తాం. సో ఇంకెందుకు ఆలస్యం? గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి వెంటనే అభినవ్ భారత్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.